శ్రీ గురుభ్యో నమః. సమస్త అంబాత్రయ క్షేత్ర సద్భక్త మహాశైలందరికీ కూడా ఈరోజు అత్యంత ఆనందదాయకమైనటువంటి సుదినంగా మనం పేర్కొనవచ్చు. ఎందుకు అనంటే మనకు సుమారుగా 13 సంవత్సరాల నుంచి శ్రీ ఆదిత్య పరాశ్రీ స్వామి వారి కరకమలములతో నిరంతరము అర్చింపబడుతున్నటువంటి ఆ దేవి యొక్క పరిపూర్ణమైనటువంటి రూపము ఈరోజు ఆవిష్కృతమవడానికి నాంది పడింది. శ్రీ గురువు గారి యొక్క మనస్సంకల్పిత, అలాగే వారు ఆ తపోనిష్టతో అమ్మవారి యొక్క అనుగ్రహం ద్వారా వారు సాక్షాత్కరించుకున్నటువంటి ఆ అంబాత్రయ దేవి యొక్క 3 శిరస్సులు 18 భుజాలతో ఉన్నటువంటి రజతమూర్తి నిర్మాణమునకు ఈరోజు నాంది. సాధారణంగా శిల్పశాస్త్రంలో ఒక శిలా విగ్రహము లేదా దారు విగ్రహము లేదా లోహ విగ్రహము ఇవి శ్రేష్టమైనటువంటిగా చెప్పబడతాయి. అలాగే మృత్తికా విగ్రహం కూడా. కాకపోతే మృత్తికా విగ్రహము, మట్టి విగ్రహము నవరాత్రి లేదా దీక్షా తాత్కాలికం కాబట్టి శాశ్వతమైనటువంటి బింబ నిర్మాణంలో శిల, దారు, లోహము ఇవి మూడింటిని చెప్పబడుతుంది. దీంట్లో ఉత్తమమైనటువంటిది లోహము. అందున స్వర్ణము, రజతము అత్యంత ఉన్నతమైనటువంటివి. మన ఆదిత్య పరాశ్రీ స్వామి వారి యొక్క సంకల్పము, దేవి యొక్క అనుగ్రహం ద్వారా ఆ రజత బింబమునకు ఈరోజు మధుశ్చిష్ట విధానం అంటారు. అంటే ఇందాక చెప్పుకున్నటువంటి శిలాబింబం చేయాలనుకుంటే గనక ప్రకృతిలో దొరికేటువంటి ఆ పరమాత్మ యొక్క అరూపము, అంటే భగవత్ తత్వాన్ని తెలియజేసేటువంటి ఒక తత్వమే ఈ యొక్క శిల్పశాస్త్రంలో ఉంది. మనకు భగవంతుడు కంటికి కనిపించడు, కానీ ఆ కంటికి కనిపించినటువంటి ప్రకృతి అంతా నిండి ఉన్నటువంటి భగవంతుణ్ణి ప్రకృతి నుంచే మనము ధాతువును స్వీకరించి అందులో ఉన్నటువంటి అరూపాన్ని రూపంగా చేయడము లేదా అమేయాన్ని మేయం చేయడము అనేటువంటి అత్యంత తత్వాన్ని ఈ శిల్పశాస్త్రాలు బోధిస్తూ ఉన్నాయి. అందులో భాగంగా ఈరోజు మనము ఈ లోహబింబ నిర్మాణానికి ఆదిగా మధుశ్చిష్ట విధానంలో తేనెమైనంతో అమ్మవారి యొక్క స్వరూపముని మొదలుపెట్టడం జరిగింది. అందుకు తార్కాణంగా ఇక్కడ అమ్మవారి యొక్క పదపద్మాలు మనకు గోచరిస్తూ ఉన్నాయి. ఈ యొక్క పదపద్మాలను ఆధారంగా చేసుకొని రేపు 18 ఆయుధ సహితములైనటువంటి కరకమలములతో 3 శిరస్సులతో నాగాభరణముతో మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపంగా ఆ అమ్మవారి యొక్క రజత బింబము పూర్తి అవుతుంది. అందులో మహాకాళి స్వర్ణముఖంతోనూ, మహాలక్ష్మి తామ్ర వర్ణంతోనూ, సరస్వతి సహజముగా రజతంగా అనగా రజత వర్ణంలో కనిపిస్తూ ఉంటారు. కాబట్టి ఈ అత్యంత సౌందర్యవంతమై ఛందోబద్ధమైనటువంటి మూర్తి నిర్మాణానికి మనము శిల్పి సంస్కారవంతులై, జ్ఞానవంతులై, ఆచారవంతులై ఉంటే మాత్రమే ఆ తయారై వచ్చేటువంటి దేవి యొక్క విగ్రహంలో ఆ అమ్మవారి యొక్క సాన్నిధ్యం అనేటువంటిది ఏర్పడుతుంది. దానికి ఉదాహరణగా మన ఆదిత్య పరాశ్రీ మహాస్వామీజీ వారు దక్షిణ భారతదేశం అంతా కూడా శోధించి మంచి శాస్త్ర పరిజ్ఞానము, అలాగే సౌందర్యవంతమైనటువంటి నైపుణ్యం ఉన్నటువంటి మన మైసూర్ వాసి, కర్ణాటక రాష్ట్రము మైసూర్ వాసి శిల్పి శ్రీ రాజేంద్ర ప్రసాద్ గారిని ఎంపిక చేసుకోవడం జరిగింది. వారు పరంపరాగత శిల్పులు. వారి తాతగారు సిద్ధాప్పాచార్యులు గారు, వారు అత్యంత శ్రేష్ఠ శిల్పులు. అలాగే వారి యొక్క తనయులు అనగా రాజేంద్ర ప్రసాద్ గారి తండ్రి గారు సోమాచార్యులు వారు కూడా అత్యంత శ్రేష్టమైనటువంటి సంస్కారవంతమైనటువంటి శిల్పులుగా వారు ఎన్నో దేవాలయాలకు విగ్రహాలను తయారు చేసి ఇవ్వడం జరిగింది. వారి యొక్క రక్తాన్ని పంచుకొని, అలాగే వారి యొక్క సంస్కారాన్ని, వారి యొక్క శాస్త్ర జ్ఞానాన్ని పంచుకొని
మరిన్ని శిల్పశాస్త్ర గ్రంథాలను అధ్యయనం చేసి పురాణ పరిజ్ఞానము, అలాగే వైదిక ధర్మాలను, శృతులను, స్మృతులను అన్నింటినీ కూడా అవగతం చేసుకున్నటువంటి అత్యంత శ్రేష్టవంతమైనటువంటి మన రాజేంద్ర ప్రసాద్ గారి చేతుల్లో ఈ యొక్క రజత విగ్రహము తయారవడము చాలా సంతోషంగా ఉంది. ఈ అందరూ భక్తులందరూ కూడా ఈ రజత విగ్రహ నిర్మాణంలో మేము ఈ యొక్క తను, మన, ధన సహాయమును అమ్మవారి సేవగా భావించి శ్రీమఠానికి, శ్రీక్షేత్రానికి దాతలుగా ఉండి ఆ అమ్మవారి యొక్క అత్యంత సౌందర్యవంతమైనటువంటి ఆ ప్రతిమ దర్శనానికి వేచి చూడగలరని కోరుతూ ఉన్నాం.